ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్ నిఫ్టీ 22,350 సిఈ అని చెప్పాను కదా. నా ప్రాఫిట్ వచ్చేసి 2,190 రూపీస్ అని కూడా నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను, పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు కూడా కమెంట్స్లో వాళ్ళ ప్రాఫిట్స్ని, వాళ్ళ లాసెస్ని, వాళ్ళ అనుభవాలని షేర్ చేస్తున్నప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత మంచి సబ్స్క్రైబర్స్ నాకు దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళిపోయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఎందుకు తీసుకున్నాను ఏంటి అనేది నీట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించేస్తాను. నిన్న కూడా మీకు చెప్పాను కదా, ఏంటి అంటే నిన్న నారో సిపిఆర్ ఫామ్ అయింది. సో అలా నారో సిపిఆర్ ఫామ్ అయినప్పుడు మనకి ఈ ట్రేడ్ అనేది నెక్స్ట్ డేకి ఎక్కువ మూమెంట్ రానప్పుడు కంటిన్యూ అవుతుంది అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నిన్న వీడియోలో కూడా చెప్పాను కదా. పెద్దగా చార్ట్ ఓపెన్ చేసి చూపించేస్తాను. నిన్న వీడియోలో కూడా నేను మీకు చెప్పాను, ఎందుకంటే ఈ నారో సిపిఆర్ వచ్చి మూమెంట్ రాకుంటే అదే లెవెల్సే కంటిన్యూ అవుతాయి అని. సో చార్ట్కి ఏమైందో ఈరోజు సరిగ్గా రావట్లేదు అనుకుంటా. ఓకే, నో ప్రాబ్లం. దీంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, నిన్న నారో సిపిఆర్ఏ ఫామ్ అయింది కదా. సో నిన్న ఫామ్ అయిన నారో సిపిఆర్కి మనం చూసినట్టయితే ఇదే లెవెల్సే కంటిన్యూ అయ్యాయి. కరెక్ట్గా మార్కెట్ 360 లెవెల్ దగ్గరే సస్టైన్ అయింది. మీరు బాగా చూసుకున్నట్టయితే ఫాల్ వచ్చింది కదా, ఫాల్ వచ్చాక 360 లెవెల్లో మాత్రమే సస్టైన్ అయింది. ఎందుకంటే నిన్నటి లో బ్రేక్ కాలేదు కాబట్టి ఆ లెవెల్ దగ్గరే ఆగిపోయింది. సో మార్నింగ్ ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని నిన్నటి హై బ్రేక్ చేయడానికి ట్రై చేసిందో, కరెక్ట్గా మనము 6th క్యాండిల్కి నేను 9:45 క్యాండిల్కి ఎందుకు ఎంట్రీ తీసుకున్నానంటే 5 మినిట్స్ హై బ్రేక్అవుట్ అయింది. ప్లస్ నిన్నటి R1 ఈరోజు R1 సేమ్ ఉంది, అది కూడా బ్రేక్ అయింది. సో ఆ సిచ్యువేషన్లో నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఇదే నారో సిపిఆర్ అంటే. చాలామంది నారో సిపిఆర్ అంటే ఏది అని అడిగారు కదా. నేను ఇప్పుడు హ్యాండ్ది గుర్తు పెట్టాను కదా, దాన్ని నారో సిపిఆర్ అంటారు. సో మూమెంట్ అనేది నారో సిపిఆర్ ఉన్నప్పుడు మనకి మన రేంజ్లో ఓపెన్ అయింది అని అంటే, R1 లోపల ఓపెన్ అయితే దాన్ని రేంజ్ అంటారు. ఆ రేంజ్లో కనుక ఓపెన్ అయింది అని అంటే మనకి R2, R3 టార్గెట్స్ ఇస్తుంది. సో ఈరోజు మనకి R2 టార్గెట్ని ఈజీగా ఇచ్చేసింది. సో దానికోసమనే నేను ఈ మూవ్ని క్యాప్చర్ చేసుకున్నాను. ప్లస్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి అలానే ట్రేడ్ని మనం కంటిన్యూ చేసాం. సో ఓన్లీ 1 ట్రేడ్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే నారో సిపిఆర్ ఉన్నప్పుడు మూవ్ అనేది క్యాజువల్గా వన్ సైడ్ అనేది స్పీడ్గా వచ్చేస్తుంది. దాన్ని క్యాప్చర్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. సో నేను అలా మూవ్ని క్యాప్చర్ చేసుకొని ఈరోజు నా ప్రాఫిట్ని గెయిన్ చేసుకోగలిగాను. సో మీకు ఎంత ప్రాఫిట్ వచ్చిందని కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇది నారో సిపిఆర్ ఫామ్ అయింది, ప్లస్ ఈ హైస్ బ్రేక్ కాలేదు కాబట్టి 22,510 అనేది క్రూషియల్ లెవెల్ అప్వర్డ్. 22,510 అనేది క్రూషియల్ లెవెల్. తర్వాత 22,654 అనేది క్రూషియల్ లెవెల్. కింది సైడ్ సపోర్ట్ తీసుకుంటే 22,350 అనేది చాలా చాలా క్రూషియల్ లెవెల్ అనమాట. ఇలా ఈ లెవెల్స్ని మీరు కొంచెం మార్క్ చేసి పెట్టుకోండి. దీన్ని బట్టి మీరు ట్రేడ్ చేయడానికి రేపు ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రేపు మంత్లో ఎక్స్పైరీ కాబట్టి చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. వోలటైల్గా ఉంటుంది. మంచి ఎంట్రీ దొరికినప్పుడే మనం రేపు ట్రేడ్ తీసుకొని ప్రాఫిట్లోకి వచ్చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ video. If you like this video, please like, share and subscribe to Women Trader.